సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శ్రీ హనుమాన్ సీతా సమేత శ్రీరాముల వారి కళ్యాణోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం హనుమాన్ భక్తులచే శోభాయమానంగా శోభయాత్ర గ్రామ పురవీధుల గుండా ఘనంగా సాగింది. శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ ఉత్సవమూర్తుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో అధిరోహించి గ్రామంలోని హనుమాన్ భక్తులు గ్రామ పురవీధుల గుండా భజనలు చేస్తూ బాలబాలికల కోలాటం మధ్య గ్రామ పురవీధుల గుండా తిరిగారు. శోభయాత్రలో భాగంగా ఉత్సవమూర్తులకు గ్రామంలోని పలువురు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. చిన్నారుల కోలాటం పలువురిని ఆకట్టుకుంది. పలువురు గ్రామస్తులు హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు బెజ్జంకి మండలంలోని బెజ్జంకి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని శోభాయాత్ర బెజ్జంకి హనుమాన్ భక్తజన మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులంతా ప్రతి ఏటా నిర్వహించుకునే కార్యక్రమం ఇది. ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు. పాత గుడి నుంచి ఈ గ్రామంలోని పురవీధులన్నింటి ఈ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఆ శ్రీరాముని కృపా కటాక్షలు భక్తులందరిపైన మా గ్రామం పైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ శోభయాత్రను నిర్వహించడం జరుగుతుంది. ఈ శోభయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు భక్తజన మండలి హనుమాన్ భక్తజన మండలి తరఫున తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రతి ఏటా శ్రీ హనుమాన్ భక్త మండలి తరఫున శోభయాత్ర శ్రీరామచంద్ర ప్రభు వారు ఊరేగింపు నుంచి శ్రీరాముల వారి టెంపుల్ నుంచి గుడి నుంచి మళ్ళీ ఊరేగింపు నుంచి మళ్ళీ శ్రీరామ వరకు వెళ్ళు. ఈ కార్యక్రమం హనుమాన్ భక్త మండలి బెజ్జంకి వారిచే నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం ఇది హనుమాన్ భక్త మండలి చేయబడ్డది.